మొట్టమొదటిగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారిని సభ గురించి మాట్లాడాల్సిన కోరుతున్నాను. గౌరవనీయులు సీనియర్ రాజకీయ డాక్టర్ కేశవరావు గారు, స్వర్గీయ పుంజాల శివశంకర్ గారి యొక్క సుపుత్రులు డాక్టర్ వినయ్ కుమార్ గారు, రాజ్యసభ సభ్యులు సోదరులు నా సహచరులు వదిరాజు రవిచంద్ర గారు, వేదిక మీదటువంటి జస్టిస్ భవానీ ప్రసాద్ గారు, రమణ ఎమ్మెల్సీ గారు, పూల రవీందర్ గారు, గౌరీశంకర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, ఈ మధ్యలో ఢిల్లీలో ఉన్నప్పుడు మరి కొన్ని వ్యాసాలు మరొక కొత్త ఊపిరి బీసీ ఉద్యమానికి వచ్చిన భావన కలిగి వారు వ్యాసాలు చదివిన తర్వాత వెల్కమ్ స్టెప్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, విద్య గారు, ప్రకాష్ గారు, పురుషోత్తం గారు, మల్లి పద్మ గారు, ఇతర పెద్దలు ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులు, జస్టిస్ శివశంకర్ గారి యొక్క జయంతి పురస్కరించుకొని ఈ వేదిక ఏర్పడతాం. చాలామంది ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా బీసీ మేధావులు, విద్యావేత్తలు హాజరు కావడం శుభపరిణామంగా భావిస్తారు. గురుగం రవీంద్ర గారు చాలా క్లుప్తంగా బీసీల హక్కుల కోసం, అధికారాల కోసము శివశంకర్ గారు ఏ రకంగా తన నిత్య జీవితంలో అనేక కష్టాలు, బాధలు ఎదుర్కొన్నప్పటికీ పేదరికము ఏమాత్రం కూడా అవరోధంగా మారకుండా ఒక సామాజిక స్పృహతో వారు ఉన్నత విద్యను అభ్యసించి ఒక న్యాయ కోవిధులుగా ఎదిగి వాళ్ళ మున్నూరు కాపు సమాజానికే కాకుండా యావత్తు బీసీలకు ఒక ఆశా కిరణంగా ఆ రోజుల్లో ఇందిరాగాంధీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి వెన్ను దన్నుగా న్యాయ సహాయాన్ని అందించడమే కాకుండా న్యాయవాదిగా వారికి సేవలు అందించి వాస్తవంగా ఒక గొప్ప న్యాయమూర్తిగా రాణించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రతిభ ఉన్నప్పటికీ కూడా కులం అడ్డు రావడంతో ఆ ఉన్నత శిఖరాలకు మరి న్యాయస్థానంలో పొందలేకపోయారు. ఆ తర్వాత కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా వారు రావడం అంటే ఒక పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా వారికి ఉన్నటువంటి ప్రతిభా పాఠవాన్ని ఏ రకంగా మరి న్యాయస్థానాల్లో న్యాయవాదులకు ముఖ్యంగా వెనుకబడ్డ సామాజిక వర్గాలు అణచివేయబడుతున్న సందర్భంలో అనేక మంది ఇవాళ చాలా మంది ఇంతకుముందు చదువుతా ఉన్నట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ న్యాయమూర్తులుగా ఇవాళ రాణించగలిగారు మన రాష్ట్రం నుంచి, ఇతర కొన్ని రాష్ట్రాల నుంచి. అది కేవలము శివశంకర్ గారి యొక్క కృషి, పట్టుదల, శ్రమ వలన సాధ్యమైనప్పటికీ సోషల్ జస్టిస్ అనే దాన్ని వారు నిర్వచనం వాళ్ళ కేంద్రంలో ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు జరిగినప్పటికీ కూడా కానీ ఇవాళ న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి మరి ఇబ్బందులను గమనించి వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైన రిఫార్మ్స్ అందులో వారి యొక్క న్యాయశాఖ మంత్రిగా తీసుకోవడం వల్ల ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో కూడా అనేక మంది బీసీలు వాళ్ళ న్యాయమూర్తులుగా రాణించగలుగుతున్నారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తులుగా రాణించగలుగుతున్నారంటే అది కేవలం అది ఆ ఖ్యాతి, ఆ ఘనత శివశంకర్ గారికి మాత్రమే దక్కుతుందంటే అది ఇంతకుముందు ప్రస్తావించారు మండల్ కమిషన్ గురించి. సమయం కూడా 2-3 నిమిషాలు ఉన్నారు కాబట్టి ఎక్కువగా రవీందర్ గారు మాట్లాడుతూ కాకా కలేకర్ కమిషన్స్ మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు అనేక సిఫార్సులు బీసీల అభ్యున్నతి కోసం, బీసీల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రభుత్వ సంస్థలు రిజర్వేషన్ కోసం సిఫార్సు చేసిన ఏ రకంగా బుట్టదాఖలు చేయబడ్డాయో 1950 నుంచి మనం గమనించాం. కాకా కలేకర్ కమిషన్ కానీ మండల్ కమిషన్ కూడా ఒక ప్రభుత్వంలో వారు క్రియాశీలకంగా వివరించినప్పుడు ఆ పార్టీలో ఉండి కూడా ఎప్పుడైతే మండల్ కమిషన్ పార్లమెంట్ లో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు, లోక్సభలో మరి ఆ మండల్ కమిషన్ బీబీసీ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు, రాజ్యసభలో కూడా దాని ప్రస్తావన వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతూ ఒక ప్రతిపక్ష నేతగా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు దాదాపు 1.5 గంటల పైగా అనర్గళంగా పార్లమెంట్ లో ప్రస్తావించి ఏ రకంగా మండల్ కమిషన్ కులాల పేరు మీద రిజర్వేషన్ ఇచ్చినట్టయితే దేశం అవరోధంగా మారుతుంది, దేశానికి ప్రతిభ ఉన్నటువంటి అనేక మంది అవకాశాలు కోల్పోతారు, ప్రతిభ అనేది ఆ రకంగా కనుమరుగవుతుంది, ఈ దేశంలోని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ మారే ప్రమాదం ఉందని చెప్పి ఆన్ రికార్డ్ పార్లమెంట్ లో. కాబట్టి విచిత్రమైన పరిస్థితి అంటే కర్ణాటకలో పొరుగు రాష్ట్రంలో రెడ్డి ఓబీసీ జాబితాలో వారు చర్చించారు.
ఎక్కడైతే వాళ్ళ ఎంటర్ప్రినర్స్ గా అన్ని రంగాల్లో రాణించినటువంటి సోషల్ గా అప్లిఫ్ట్ అయ్యి ఎకనామిక్ గా అప్లిఫ్ట్ అయ్యి ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం కర్ణాటకలో ఓబీసీలుగా చేరారు. ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు ఓబీసీలు, గోస్వామి జోషిలు. ఉత్తరాఖండ్లో కూడా కొంతమంది బ్రాహ్మణులు ఓబీసీలు. బీహార్లో వైశ్యులందరూ కూడా ఓబీసీలు. మధ్యప్రదేశ్లో ఓబీసీ. వాళ్ళ జాట్లు ఇవాళ మరి రాజస్థాన్లో ఓబీసీలు. ఈ రకంగా గుజ్జర్లు ఓబీసీలు. అంటే ఏ ఒక్క సామాజిక వర్గం కనుక చూసినట్టయితే బీసీలు కాదనేది మనము మూతతో నెత్తిన దొరికే పరిస్థితి లేదు. ఉన్నటువంటి సమాజంలో అన్ని కులాలు కూడా ఏదో రాష్ట్రంలో బీసీలుగానే చెల్లమని అవుతున్నారు కానీ ఎక్కడ కూడా. కాబట్టి ఇట్ నీడ్స్ ఎ థరో సైంటిఫిక్ స్టడీ బిఫోర్ గోయింగ్ ఫర్ దీస్ సెన్సస్ అనేది నా యొక్క వాదన. అసలు బీసీలకు న్యాయం జరగాలంటే వాస్తవంగా ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్లో మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే స్టేట్స్కు పవర్స్ ఇచ్చారు, సర్వే పేరు మీద ఒక సెన్సస్ జరగదు. ఫస్ట్ టైం వల్ల బీహార్లో సక్సెస్ఫుల్గా జరిగింది, దాన్ని పబ్లిష్ చేశారు. కర్ణాటకలో 100 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ పబ్లిష్ చేయలేదు. కాబట్టి అనేకమైనటువంటి దాని మీద మరి ఇవాళ దాన్ని తర్వాత సైంటిఫిక్గా ఏ రకంగా బీసీగా న్యాయం జరిగేదని చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ శివశంకర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇంతమంది మహానుభావులు ఒక వేదిక మీద రావడం విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ అఫిలియేషన్స్. నేను కోరేదల్లా కూడా వారి జయంతి సందర్భంగా ఇది ఒక బీసీ ఐక్య వేదికగా మారాలని భవిష్యత్తులో ఈ రెండు రాష్ట్రాల్లో బీసీలు మరి అధికారంలోకి వచ్చేదానికి బీసీ ముఖ్యమంత్రి కాలేదనేటువంటిది అయితే ఇవాళ ఇంతమంది వక్తలు మాట్లాడుతూ చెప్పారో అది 50% పైగా జనాభా ఉన్నప్పటికీ కాకపోవడానికి ఎవరిని నిందించడం కాదు, ఎవరి మీద నెమ్మ పెట్టడం కాదు. మనం ఒకటిగా ఉండి ఇవాళ మనం ఏ ఒక్క అసెంబ్లీలో చెప్పండి, ఈరోజు ఆల్మోస్ట్ 50% పాపులేషన్ లేకుండా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గెలిపించే శక్తి మన చేతుల్లో ఉంది. ఎమ్మెల్యేలు గెలిపించి అధికారంలోకి వచ్చేటువంటి సామర్థ్యం మనకు ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని బలహీనతల వల్ల లేదా కొన్ని ప్రలోభాల వల్ల తప్పుతో పడుతున్న వాళ్ళను చైతన్యపరిచి సంఘటితంగా మార్చి ఇవాళ ఏ రకంగా మన ఓటు మనకు అనేటువంటి నినాదం అవుతున్నదో ఇవాళ మనకున్నట్టు 119 అసెంబ్లీలో 70-80 అసెంబ్లీలో బీసీలు అత్యధికమైనటువంటి జనాభా ఉన్నారు, ఓటు బ్యాంక్ ఉంది. కానీ మన ఓటు మార్పిడి వల్ల మనం కోల్పోతున్నాం తప్పితే ఇతరులు నిందించడం, ఇతరుల మీద నెమ్మం తెచ్చేది కాకుండా మనలో ఉన్న బలహీనతలను దాన్ని చక్కదిద్దుకొని చైతన్యపరిచి సంఘటితపరిచి ఆ రకంగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీసీలు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో శివశంకర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇది ఒక అజెండాగా ముందుకు తీసుకోవాలని ఇందులో వెంకయ్య గారు నాకు ఫోన్లో చెప్పండి, ఢిల్లీలో ఉన్నప్పుడు రాత్రి ఫోన్ చేశారు. ఇక్కడ మరి జయంతి సందర్భంగా ఒక ఏర్పాటు చేశాను రావాలనుకుంటుంది. కాబట్టి నేను అఫెల్ తప్పకుండా రావాలని చెప్పాను. నాకున్నటువంటి ఆలోచన పంచుకొని రాబో రోజుల్లో ఇంకా తెలంగాణ ఫిలాసఫీ ఏంటి, తెలంగాణ రావడం అంటే చిన్న రాష్ట్రాలు ఏర్పాటైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా చిన్న కులాలకు గుర్తింపు వస్తుంది, గౌరవం పెరుగుతుంది. చిన్న కులాలే మరి అధికారంలోకి వచ్చే అవకాశం భావించి వాళ్ళ చిన్న రాష్ట్రాన్ని కోరుకున్నాను తప్పితే ఆ చిన్న రాష్ట్రంలో వాళ్ళ బీసీ ముఖ్యమంత్రి ఎజెండాతో ఈ యొక్క బీసీ ఐక్య వేదిక ద్వారా ఈ జయంతి సందర్భంగా అంకురార్పణ చేసి ముందుకు పోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.